హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బాలికకు గంజా ఇచ్చి ఆమె మత్తులో ఉండగా ముగ్గురు రౌడీ షీటర్లు అత్యాచారం చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పారిపోయిన రౌడీ షీటర్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఏంటి దారుణం? ముగ్గురు రౌడీ షీటర్లు అని చెప్తున్నారు. సో బాలిక పరిస్థితి ప్రస్తుతం ఏ రకంగా ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, అత్యంత దారుణమైనట్టుగా విషయంగా చెప్పుకోవచ్చు. మా బాలిక పరిస్థితి ఎన్నో తరగతి చదువుతుంది. బాలిక పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికీ స్పృహలోకి రాలేదు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు నేర స్వభావం ఉన్నట్టుగా రౌడీ షీటర్లు అమ్మాయికి మాయమాటలు చెప్పేసి గంజాయి స్థాపించారు. గంజాయి స్థాపించిన తర్వాత అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తీసుకెళ్లారు. నార్సింగ్ సిటీకి అటువైపు వెస్ట్ సైడ్ ఉంటే ఈస్ట్ సైడ్ ఇక్కడ చెంగిచెర్ల వైపు, వరంగల్ హైవే వైపు తీసుకొచ్చారు. ఇక్కడ అడవులు కావచ్చు, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మానుష ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం దగ్గరికి తీసుకొచ్చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అమ్మాయి స్పృహ కోల్పోయింది. ఇప్పుడు వైద్యం చేయిస్తున్నారు, ఒక హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నారు. అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. అయితే ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళకి సంబంధించి గతంలో ఈ అమ్మాయికి ఏ విధమైన మాయమాటలు చెప్పారు, గతంలో ఎలాంటి సంబంధం ఉందా, అంటే ఆమెకు సంబంధించి ఏమైనా పరిచయం ఉందా, ఏంటి, ఎందుకు మాయమాటలు చెప్పామని తీసుకెళ్లారు, గతంలో ఏం జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ముగ్గురు పారిపోయినట్లుగా ఆ ముగ్గురు రౌడీ షీటర్లు కూడా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా పనిలో పడ్డారు. అంతేకాకుండా అసలు ఈ అమ్మాయి ఎటు నుంచి ఎటు తీసుకెళ్లారు, అంతేకాకుండా అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ తర్వాత చార్మినార్ వైపు, ఆ తర్వాత ఇటు చెంగిచెర్ల వైపు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరైనా మళ్ళీ ఎక్కారా, అంటే ఒక వ్యక్తి ఆమెను తీసుకొచ్చేసి ఆ తర్వాత మిగతా ఇద్దరు ఎక్కారా వెహికల్లో తీసుకెళ్ళినట్టు సమాచారం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు చెంగిచెర్ల వైపు తీసుకొచ్చి చెంగిచెర్ల నిర్మాణశీత ప్రాంతం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో. రవి.